కవితకి ఇంకా 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో. ఇంకేమున్నాయి ఇక్కడ ఈ క్యాబినెట్కి సంబంధించింది. ఇక కేటీఆర్ వచ్చాకనంట కవిత వరుస కామెంట్లపై అసహనం, ఇప్పటి వరకు నేతలు సైతం మౌనం, ఇప్పటికే ఎవరు మాట్లాడదని కేసీఆర్ ఆదేశం, ఎవరి పని వారు చేసుకోవాలని నేతలకు సూచన, ఫామ్ హౌస్కు కవితను పిలుస్తారా, కేటీఆర్ భేటీ అవుతారా, హరీష్ రావుతో చేసిన మాదిరిగా సయ్యద కుదురుస్తారా, ఆసక్తికరంగా మారిన పార్టీ వ్యవహారం, జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్ ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత. సో కేటీఆర్ అమెరికా టూర్లో ఉన్నాడు. కేటీఆర్ అమెరికా టూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లేకపోతే 25 ఏళ్ల రజతోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటూ ఆయన అమెరికాలో ఉన్నాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక హరీష్ రావు ఒక్కడే పాపం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాక. ఇక కవిత దొరికిందే సంది అని చెప్పేసి అటు అన్న మీద, ఇటు తండ్రి మీద, ఇటు బావ మీద, పార్టీ మీద, ఇక ధూమ్ ధామ్గా అటు బీజేపీ మీద విరుచుకు పడతా ఉన్నది. మరి కవితమ్మని ఆపేది ఎవరు? కవితమ్మకు మరి కౌంటర్లు ఇవ్వాలన్నా వద్దా, కవితమ్మని కంట్రోల్ చేయాలన్నా వద్దా అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఆలోచనలో పడదట. ప్రధానంగా కేటీఆర్ అనుచరులు, కేసీఆర్ అనుచరులు, హరీష్ రావు అనుచరులు ఆలోచనలో పడ్డట. మా పైనుంచి మా బాసులు ఆర్డర్ ఇవ్వలేదు, ఒక ఆర్డర్ ఇస్తే కవితమ్మకు మేము కౌంటర్ చేయడానికే సిద్ధంగా ఉన్నామన్నట్టుగా మరి వెయిట్ చేస్తున్నట. మరి కౌంటర్లు ఇచ్చేంత ఛాన్స్ ఇస్తుందా, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్కు పిలుచుకొని ఏమైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తాడా? కేటీఆర్ వచ్చినాకనే మరి ఇదంతా కూడా డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ 4వ తారీఖు నాడే వస్తాడు, బట్ 5వ తారీఖు నాడు మళ్ళీ ఆయన కేసీఆర్ విచారణకు పోవాలి. 6న ఈటల పోతాడు, 9న ఈయన పోవాలి. ఫార్ములా ఈ రేస్లో కూడా మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది కేటీఆర్కు. అంటే 4 అంటే 5, 6వ తారీఖు నాడు ఆయన కూడా విచారణకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా మరి కవిత చాలా రాంగ్ టైంలో సొంత పార్టీ మీద, కల్వకుంట్ల కుటుంబం మీద విరుచుకబడతా ఉంది. ఇదంతా రాంగ్ టైం, బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకోవచ్చు కల్వకుంట్ల ఫ్యామిలీకి మొత్తాన్ని. కాబట్టి మరి కవితను ఎట్లా బుజ్జగిస్తారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. కాబట్టి చూడాలి, కేటీఆర్ వచ్చినాకనే కవిత పంచాయతీ దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి కేటీఆర్ ఎప్పుడు వస్తాడు, కవిత పంచాయతీ ఎప్పుడు దిగుతుంది అనేది కొంత వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దిశలో చూస్తే రాజన్న కోడెల మృత్యుఘోష అంటూ గోశాల్లో ఆగని మరణాలంటూ తాజాగా 5 కోడెల మృతి 5 రోజుల్లోనే 20